ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మన రక్షకుడు మన దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపలో మరొకసారి మనం ప్రభు సన్నిధానములో, ప్రభు యొక్క సన్నిధిలో మనం జీవించడానికి దేవుడు మనకిచ్చిన ఈ కృపను బట్టి ఆయన సన్నిధికి వచ్చి ఉన్నాము. బైబిల్ గ్రంథం అనేది దేవుడు తన బిడ్డలను ఆహ్వానించే ఒక గ్రంథము. ద బైబిల్ ఈస్ ఎ బుక్ ఆఫ్ ఇన్విటేషన్. బైబిల్ అనేది ఆయన తన బిడ్డలను పిలిచే ఒక గ్రంథము. సుమారు బైబిల్ గ్రంథంలో రండి అనే మాట, లేకపోతే నా యొద్దకు రండి అనే మాట సుమారు 1900 సార్లు రాయబడ్డది. నియర్లీ 1900 times ఇట్ ఈస్ రిటన్ ఇన్ బైబిల్ టు కమ్. రండి అనే మాట రాయబడ్డది. ఆయన సన్నిధికి వచ్చేవారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేసేవాడు మాత్రము కాదు. ఆయన దగ్గరికి వచ్చేవారిని ఆయన త్రోసివేసేవాడు కాదండి. గనుక ఆదికాండము 1వ అధ్యాయం మొదలుకొని ప్రకటన గ్రంథము చివరి వరకు మనం ఏం చూస్తామంటే, ప్రభువారు రక్షణ కొరకు, జీవితాల్లో నెమ్మది కొరకు, అటువలే సహాయము కొరకు, మనుషుల యొక్క జీవితాల్లో అవసరతలు తీర్చబడటానికి, బాధల నుంచి, సమస్యల నుంచి వారు విడుదల పొందటానికి, అనేక విధాలుగా మానసికపరమైన చింతతో జీవిస్తున్న వారి జీవితాల్లో వారు నిత్య ఆనందాన్ని పొందటానికి ఆయన యొద్దకు రావాలని ఆయన పిలుస్తున్నాడు. అందుకొరకే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో యేసు ప్రభువు వారు చెప్పిన మాట, ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు మీరు రండి, నేనే మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను. అంటే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వారి యొక్క జీవితాలు దేవుడు సంతోషకరంగా, ఆనందకరంగా ఆయన మారుస్తాడనేది మనము బైబిల్ గ్రంథంలో మనము చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ మహిమగల రాజు, ఈ యొక్క అద్భుతమైన రాజు, మనుషుల జీవితాలను కాపాడే ఈ పరమాత్ముడు తన యొద్దకు రావాలని, తన యొద్దకు రమ్మని ఆయన పిలుస్తున్నాడండి. ఎప్పుడైతే ఆయన దగ్గరికి మనం వస్తామో, ఆయన సన్నిధికి మనం వస్తామో, ఈ సర్వోన్నతమైన దేవుని యొక్క కృపను మనం తెలుసుకుంటామో, మన ప్రాణములు తెప్పరిల్లుతాయని బైబిల్ చెప్తుంది. అందుకే బైబిల్ ఏముంటుందంటే, బైబిల్లో మనం చూసినప్పుడు నీటి వాగుల కొరకు దుప్పే తృష్ణగున్నట్లుగా నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది, తృష్ణగొనుచున్నది. ఎప్పుడైతే మానవుడు ఆ సర్వోన్నతమైన దేవుని యొక్క కృపను అర్థం చేసుకుంటాడో, మానవుడు తన జీవితంలో సర్వ సంతృప్తిని ఆయన పొందగలుగుతాడండి. మానవుడు తృప్తి పొందటానికి ఈ లోకంలో రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు, రకరకాల సాహసాలు చేస్తున్నాడు. తృప్తిని పొందటానికి, సంతృప్తిని పొందటానికి ఏం చేస్తే నాకు ఆనందము దొరుకుతుందా, ఏం చేస్తే నాకు సమాధానం దొరుకుతుందా, ఏమి చేస్తే నాకు ఆశీర్వాదం పొందుతుందని మానవుడు శతవిధాలుగా రకరకాల ప్రయత్నాలతో మానవుడు జీవించేవాడుగా ఉన్నాడు. అయితే బైబిల్లో మనము చదివినప్పుడు, బైబిల్లో మొట్టమొదటిసారిగా సువార్త ప్రకటించబడింది. దే వాజ్ ఎ ఫస్ట్ గాస్పల్ ప్రొక్లెయిమ్ ఇన్ ద బైబిల్. బైబిల్ గ్రంథం మొట్టమొదటిసారిగా దేవుడు ఒక సువార్తను మనుషులకు ప్రకటించాడు. ఆ మొట్టమొదటి సువార్త ఎవరు ప్రకటించబడిందంటే, శపితమైన లోకము తర్వాత, దేవుడు మానవుని సృష్టించిన తర్వాత, పతనమైపోయిన తర్వాత దేవుడు మొట్టమొదటిసారిగా తన సువార్తను ఒక వ్యక్తికి ప్రకటించాడు. ఆ మొట్టమొదటిగా ఆ సువార్త విన్న వ్యక్తి పేరు నోవాహు మొట్టమొదటిగా దేవుని సువార్తను విన్నాడు. ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఈ భూలోకాన్ని చూచినప్పుడు, ఈ భూలోకమంతా కూడా చెడుతనం చేత నింపబడి, మనుషులు భ్రష్టులుగాను చాలా భయంకరమైన జీవితాలను వారు జీవిస్తున్నప్పుడు, దేవుడు మనుషుల యొక్క హృదయాలను, తలంపుల్లో ఉన్న ఆలోచనలు చూచినప్పుడు, అవి కేవలము చెడ్డవిగా దేవుడు చూచి, నరులను తాను ఎందుకు భూమి మీద జన్మింపచేశానని ఆయన హృదయంలో నొచ్చుకొని వారి నిమిత్తము సంతాపము నొందాడని బైబిల్ మనకు చెప్తుంది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు భూలోకాన్నంతా కూడా ఆయన నాశనం చేయాలనుకునేటప్పుడు,
నాశనం చేయాలనుకుని ఆయన తీవ్ర కోపంతో ఉన్నప్పుడు తిరిగి మానవాళిని సంరక్షించడానికి దేవుడి వాగ్దానాలను ఆయన స్థిరపరచడానికి ఏ వాగ్దానం అయితే ఆదికాండం 3:15 దేవుడు అవ్వ ఆదాముకి ఇచ్చాడో ఆ విమోచన కర్త అయిన దేవుణ్ణి మెస్సీని ఈ లోకంలోని తీసుకురావటానికి ఈ భూలోకాన్ని సంరక్షించడానికి దేవుడు ఏం చేశాడంటే ఒక కుటుంబాన్ని ఎన్నిక చేసుకున్నాడు. ఆ కుటుంబం పేరే నోవాహు కుటుంబము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుడు నోవాహును అతని కుటుంబాన్ని ఓడలో రమ్మని ఆయన ఆహ్వానించాడండి. ఆయన ఎప్పుడైతే నోవాహును అతని కుటుంబాన్ని ఆహ్వానించడం ద్వారా ఆహ్వానానికి నోవాహు విధేయత చూపించాడు. చూడండి, మనము ఆశీర్వాదం పొందాలంటే, మన దీవెనలు పొందాలంటే దానికి మొట్టమొదట మెట్టు విధేయత, లోబడ్డము, దేవుని మాటకు శిరస వహించడము, దేవుని మాట ప్రకారంగా ప్రవర్తించడము. బైబిల్ ఏమంటుందంటే సామెతలు 8:32 ఎవరైతే దేవుని మాటకు లోబడతారో వారు దీవించబడతారని బైబిల్ చెప్తుంది. సామెతలు 8:32 కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గము అనుసరించేవారు ధన్యులు. ప్రభు ఏమన్నాడంటే నా మార్గము అనుసరించేవారు ధన్యులు. దేవుని మార్గాన్ని అనుసరించేవారు ధన్యులండి. ఇక్కడ దేవుడు ఈ సర్వలోకాన్ని, ఈ సర్వ ప్రపంచాన్ని కూడా ఆయన పాడు చేయాలనుకునే సంకల్పము కలిగి ఉన్నప్పుడు ఈ సర్వ భూలోకాన్ని తిరిగి ఈ లోకాన్ని ఒక వంశం ద్వారా దేవుడు నడిపించడానికి ఒక కుటుంబాన్ని ఎన్నిక చేసుకున్నాడు. ఆ కుటుంబం కాపాడబడ్డానికి ఉన్న మొదటి కారణం ఏంటో తెలుసా? వారు దేవుని మాటకు విధేయత చూపించారు. దే వర్ ఒబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నోవాహు అతని కుటుంబము రక్షింపబడటానికి ముందు వారు ఓడలో ప్రవేశించాలి. వారు ఓడలో ప్రవేశించడం మాత్రమే కాదండి, వారు దేవుని యొక్క మాటకు విధేయత చూపించాలి. దేవుడి మాటకు వారు ఏం చేయాలంటే విధేయత చూపించాలి. చూడండి, మనం రక్షించబడాలంటే మనము దేవుని మాటకు విధేయత చూపించాలి. ఆయన మాటకు కట్టుబడి ఉండాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదికాండము 7 మొదటి 2 వచనాలు మనం చదువుదాం. యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటివారును వాడలో ప్రవేశించుడి. యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటివారును వాడలోనికి ప్రవేశించుడి. చూడు, ఇక్కడ దేవుడు రండి ప్రవేశించండి అని ఇక్కడ నోవా కుటుంబాన్ని దేవుడు ఆహ్వానిస్తున్నాడండి. చూడండి, ఆయన పిలుపు మనం ఎప్పుడైతే వింటామో, ఆయన పిలుపుని ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో ఆ పిలుపు మనకు రక్షణ అనుగ్రహిస్తుందండి. మనలను ఆహ్వానించేవారు మనుషులు కాదండి. వీఆర్ నాట్ కాల్డ్ బై పీపుల్. మనుషులు మనం పిలుస్తలేదు. మనం పిలిచేవాడు ఎవరు తెలుసా? భూమిని ఆకాశమును అందరి సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఇక్కడ నోవాహును పిలుస్తున్నవాడు దేవుడు. ఎప్పుడైతే దేవుడు పిలుస్తాడో దేవుడు సంరక్షిస్తాడు. ఎప్పుడైతే దేవుడు పిలుస్తాడో దేవుడు కాపాడుతాడు. ఎప్పుడైతే దేవుడు పిలుస్తాడో దేవుడు పోషిస్తాడు. ఎప్పుడైతే దేవుడు పిలుస్తాడో దేవుడు సమస్తము సమకూరుస్తాడు. మనుషులు పిలిచినప్పుడు వారి సహకారము కానీ సహాయము కానీ కొంతకాలమే ఉంటుంది. కానీ దేవుడు పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆయన మనుషులను విడిచిపెట్టేవాడు మాత్రము కాదు. ఆయన యొద్దకు వచ్చేవారిని ఎంత మాత్రం త్రోసివేసేవాడు మాత్రము కాదండి. ఆయన సన్నిధిలో ఉన్న ఆ గొప్పతనాన్ని మనం చూస్తే ఆయన సన్నిధిలో మనం చూసినప్పుడు ఆయన సన్నిధిలో అద్భుతమైన ఆశీర్వాదం ఉందండి. ఆయన సన్నిధిలో అద్భుతమైన ఆశీర్వాదం ఉంది. ఆయన సన్నిధికి ఆయన పిలుస్తున్నాడు. ఇక్కడ నోవాహును దేవుడు తన సన్నిధికి పిలుస్తున్నాడండి. ఇది మెసొపొటేమియా పరిసర సంస్కృతిలో జరిగిన చారిత్రక సంఘటన. మెసొపొటేమియా నాగరికతలో జరిగిన సంఘటన ఇది. మెసొపొటేమియా నాగరికత, ప్రపంచంలో 4 నాగరికతలు ఉన్నాయి, ప్రాచీన నాగరికతలు. ఒకటి మెసొపొటేమియా, 2 ఐగుప్తు నాగరికత, 3వది చైనా నాగరికత, 4వది ఇండస్ వ్యాలీ నాగరికత. ఈ 4 కూడా ప్రపంచంలో పురాతన నాగరికతలు. వీటిలో అతి పురాతనమైనది మెసొపొటేమియా నాగరికత. ఈ మెసొపొటేమియా నాగరికతలో జరిగిన అత్యంత
సంఘటన ఈ జలప్రలయము. ఈ జలప్రలయానికి సంబంధించిన విషయాన్ని మనం చూసినప్పుడు, ఆ కాలములో దేవుడు నోవాకు ఒక ఓడను నిర్మించాలని దేవుడు ఆజ్ఞాపించాడు. నోవాహు ఒక బ్రహ్మాండమైన మానవ ఊహకు అంతుపట్టని ఒక అద్భుతమైన అసాధారణమైన ఒక ఓడను అతడు నిర్మించాడండి. ఈ ఓడ యొక్క పొడుగు సుమారు 450 అడుగులు పొడవు, అలాగే 75 అడుగులు వెడల్పు, అటువలే 40 అడుగులు ఎత్తు కలిగిన విస్తారణ కలిగిన అద్భుతమైన ఓడగా ఉందండి. ఈ ఓడ నిర్మించింది ఒక బోధకుడు, ఆ బోధకుని యొక్క 3 పిల్లలు, మొత్తం 4 వ్యక్తులు. ఈ ఓడ 120 సంవత్సరములు ఈ ఓడను వారు నిర్మించారు. ఈ 120 సంవత్సరములు వారు ప్రతిరోజు కూడా అక్కడున్న ప్రాంతాల ప్రజలకి దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. ఎవ్రీడే దే వర్ ప్రీచింగ్ ద గాస్పెల్. ప్రతిరోజు కూడా వారు సువార్తను ప్రకటించారు. వారు ఏమి సువార్త ప్రకటించారంటే, ఇదిగో దేవుడు భూమిపైకి ప్రచండమైన ఆయన వర్షాన్ని కురిపించబోతున్నాడు, భూమిపైన తుఫాను రాబోతుంది, మనుషులందరూ చనిపోబోతున్నారు, మనుషులకు నాశనం రాబోతుంది, కనుక మనుషులు రక్షించబడాలంటే ఈ ఓడలోనికి రావాలనే వర్తమానాన్ని నోవాహు ద్వారా ప్రకటించబడిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, అక్కడున్న ప్రజలందరూ కూడా నోవాహు అతని కుటుంబాన్ని పిచ్చివారు అనుకున్నారండి. ఎందుకంటే అప్పుడు వరకు భూమి మీద వర్షం పడలేదంట. అప్పుడు వరకు భూమి మీద ప్రజలకు వర్షం అంటే తెలియదు. Until then there was no rain on the earth. మొట్టమొదటిసారిగా వర్షం ఎప్పుడు పడిందో తెలుసా? నోవా కాలంలో పడింది. అంతకుముందు వర్షం అనేది లేదు. కనుక ఎప్పుడైతే నోవాహు వర్షం పడుతుందని, ఎప్పుడైతే నోవాహు 40 రాత్రులు ప్రకలు ప్రచండమైన వర్షం పడుతుందని ప్రకటన చేశారో, మనుషులందరూ కూడా నోవాను చూచి వీడు వెర్రివాడు, వీడు బుద్ధి లేనివాడు అని, పిచ్చివాడని ఏం చేశారంట, నోవాహు పైన వారు చులకనగా మాట్లాడారు. నోవాహును వారు ఏం చేశారంటే హేళనగా మాట్లాడారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే, సిలువను గూర్చిన వార్త నశించిన వారికి ఎలాగుంటుంది? వెరితనంగా ఉంటుంది. సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వారికి వెరితనంగా ఉంటుంది. యేసు ప్రభువు వారి యొక్క వార్త నశించిపోతున్న వారికి పిచ్చితనంగా ఉంటుంది. సిలువను గూర్చిన వార్త నరకానికి వెళ్ళిపోతున్న వారికి అది చాలా వెరితనంగా మాత్రమే కాదండి, దేవుని మార్గము ఎందుకు పనికిరాని మార్గంగా భావిస్తూ ఉంటారు. నోవా కాలంలో కూడా మనుషులు నోవాను చూచి అతని వెర్రివారుగా భావించారండి. అయినప్పటికీ నోవా కష్టపడ్డాడు. అయినప్పటికీ నోవా దేవుడు తన జీవితం పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికను మాత్రం నోవా విడిచిపెట్టలేదు. నోవాహు దేవుని కొరకు, తన పొరుగువారి రక్షణ కొరకు నోవా ఎంతగానో ప్రయాసపడ్డాడండి. ఆ ఓడ పూర్తయిన తర్వాత దేవుడు ఆ ఓడలోనికి ప్రవేశించమని నోవాకు చెప్పాడు. నోవా అందరికి కూడా ఒక ఇన్విటేషన్ ఇచ్చాడు, అందరు రండి, దేవుని దగ్గర రండి అని ఆహ్వానం ఇచ్చాడండి. కానీ అక్కడున్న ప్రజలు ఎవరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించలేదు, దేవుని వాక్యాన్ని వారు స్వీకరించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఆనాడు నోవా నిర్మించిన ఒక అద్భుతమైన ఓడ నేడు దేవుడు తన బిడ్డలు రక్షించబడటానికి నిర్మించిన దేవుని సంఘము. ఎలాగైతే ఆదికాండం 7వ అధ్యాయంలో దేవుడు ఓడ నిర్మించి రక్షణ కోసం మనుషులకు ఇచ్చి ఉన్నాడో, అటువలే కొత్త నిబంధనలో దేవుడు తన సంఘాన్ని ఆయన కట్టి మనుషుల రక్షణ కోసం ఇచ్చి ఉన్నారు. దేవుడు భూమి మీద చూచినప్పుడు, దేవుడు భూమిని చూచినప్పుడు భూమిలో కొన్ని విషయాలు ఆయన హృదయాన్ని కలవరపరిచాయంటండి. మనము నివసించే ప్రపంచము 2 విధాలుగా అది విభాగించబడిందండి. ఇట్ సపరేట్ టూ టైప్స్. ఒకటి ఏంటంటే దేవుడు నిర్మించిన లోకము, రెండోది మనుషుడు పాడు చేసిన లోకము. దేవుడు నిర్మించిన లోకము ఒకటి ఉంది, అటువలే దేవుడు నిర్మించిన లోకాన్ని మానవుడు పాడు చేశాడు. ఆదికాండం మొదటి 3 అధ్యాయాలు దేవుడు నిర్మించిన లోకము. 4వ అధ్యాయం నుంచి మనం చూస్తే మానవుడు పాడు చేసిన లోకము. ఏదైతే దేవుడు ఆయన భూమిని చేశాడో, ఏదైతే దేవుడు సర్వ సృష్టిని చేశాడో, ఈ సర్వ సృష్టిని భూమిని చూసినప్పుడు బైబిల్ ఏముంటుందంటే ఆదికాండం 1వ అధ్యాయము 31వ వచనంలో అది మంచిగా ఉండెను. అది ఎలాగుందంట? దేవుడు తాను చేసే సమస్తాన్ని చూచినప్పుడు అది ఎలాగుంది?
చాలా మంచిగా ఉండెను. దేవుడు తాను సృష్టించిన యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిగా ఉందంట. కానీ తాను చేసిన ఇష్టమైన ప్రపంచాన్ని, తాను సృష్టించిన అందమైన ప్రపంచాన్ని మానవుడు ఏం చేయడం ప్రారంభించాడు? పాడు చేయడం ప్రారంభించాడండి. పాడు చేయడం ప్రారంభించాడు. తద్వారా దేవుడు ఆదికాండము 6వ అధ్యాయంలో మనం చూస్తే, ఆదికాండము 6వ అధ్యాయము 5 నుంచి మనం చదివినప్పుడు చదవండి. అయితే నరులు చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొందాడండి. చూడండి, దేవుడు నరుల చెడుతనము ఆయన చూచినప్పుడు నరుల చెడుతనం భూమి మీద గొప్పగా మారిపోయిందంటండి. వారి హృదయము, తలంపులు, ఊహ ఎప్పుడు కూడా చెడ్డవిగా మారిపోయంట. తను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా దేవుడు సంతాపము నొందాడంటండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, వాస్తవానికి మానవుడు నాశనం చేసి దేవుడు వెళ్ళిపోవాలనుకున్నాడండి. God wants to kill all the people on the earth. సర్వ మానవాళ్ళని చంపాలనుకున్నాడు. కానీ ప్రభు ఏం చేశాడంటే ఈ సర్వ మానవాళ్ళని కాకుండా ఆ సర్వ మానవాళ్ళలో ఒక కుటుంబాన్ని రక్షించిన ద్వారా ఈ ప్రపంచాన్ని తిరిగి ఆయన రూపించాలనుకున్నాడండి. రూపించాలనుకున్నాడు. నోవాహు తర్వాత నోవాకు 3 పిల్లలు, షాము, హాము, యాపేతు. ఒకలేమో కొండ ప్రాంతంలో నివసించేవారు, రెండో రకమేమో సముద్ర ప్రాంతంలో నివసించేవారు, మూడో వారేమో ప్లేన్ ప్రాంతాల్లో నివసించేవారు. షాము, హాము, యాపేతు. సంఘ చరిత్ర మనం చదివిన, ప్రపంచ ఆర్కియాలజీ చదివిన ఈ భూలోకం అంతా 3 నుంచి ప్రారంభించబడింది. 3 పీపుల్. తర్వాత రాను మనుషులు కులాలు పెట్టుకొని, వర్గాలు పెట్టుకొని మనుషులు విడిపోయారు. కానీ మనం ప్రపంచ చరిత్ర మనం చూస్తే ఆదాము తర్వాత మొత్తం జలప్రలయం ద్వారా మనుషులందరూ చనిపోయినప్పుడు ఆదాము వంశంలో నోవా కుటుంబస్తులను దేవుడు కాపాడి తిరిగి తన ప్రపంచాన్ని ఆయన ఏం చేశాడంటే ఆయన కట్టాడండి. కాబట్టి దైవభక్తి లేని వారు అటువలే ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మొదటి వచనంలో నరులు భూమి మీద విస్తరింపని ఆరంభించిన తర్వాత కుమారులు వారికి పుట్టెను. దేవుని కుమారులు నరులు కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరూ తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము. చూడండి, దేవుడు ఈ భూమి పైన జలప్రలయం పంపించినప్పుడు అక్కడ ఏమైందంటే దైవభక్తితో కూడిన దేవుని బిడ్డలు, దైవభక్తితో కూడిన షేతు వంశస్థులో జన్మించిన దేవుని బిడ్డలుగా పిలబడిన వారు కయ్యేను కుమార్తెలు ఏం చేశారంటే వివాహము చేసుకున్నారు. అంటే భక్తి లేని వారిని భక్తి కలిగిన వారు వివాహం చేసుకోవడం ద్వారా దేవుడు వారి పైన తన ఉగ్రతను ఆయన కనుపర్చాడండి. కారణం ఏంటో తెలుసా? సాతాను అబద్ధికుడు, సాతాను మోసవాడు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు ఏ వాగ్దానం చేశాడంటే భూమి పైన రక్షకుడు జన్మిస్తాడు. ఆ రక్షకుడికి ఎలా వస్తాడంటే ఆదాము వంశం ద్వారా వస్తాడు, అంటే షేతు వంశం ద్వారా వస్తాడు. ఇప్పుడు షేతు మరణించాడు. ఇప్పుడు నోవా ఉన్నాడు. నోవాకు 3 కుమారులు ఉన్నారు. ఇప్పుడు తిరిగి భూలోకాన్ని నాశనం చేయాలంటే, మెస్సే రాకుండా ఉండాలంటే దేవుని కుమారులను సాతాను బిడ్డలు పెళ్లి చేసుకుంటేనే కానీ రక్షకుడి లోకానికి రాకూడదనే ప్రణాళికతో అపవాది కుతంత్రాలు చేసి భూమిపైకి దేవుని యొక్క కోపాన్ని తీసుకొని వచ్చాడండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుడు మానవుని దుష్టత్వాన్ని చూశాడండి. దేవుడు మానవ దుష్టత్వాన్ని చూచాడు. మానవుడు అవినీతి పరుడిగా చూచాడు. మానవుడులో ఉన్న ప్రతి కోరిక కూడా అన్యాయంగా చూచాడండి. మానవులు ఉన్న ప్రతి విధమైన ఆలోచన ఎప్పుడు కూడా దుష్టత్వముతో నింపబడ్డం చూచాడండి. మానవుడు పనులు ఏం చేశాడే దేవుడి నుంచి దూరం చేసే. ఈ దినాల్లో చాలామంది యేసు ప్రభు వారిని నమ్ముకోవడానికి వారు సంకోచించే విషయం ఏంటో తెలుసా? ప్రభుని నమ్ముకుంటే మేము ఇలాగ ఉండాలి, మేము అలాగ ఉండాలి, మేము ఇలా ఉండలేము, మేము అలాగ ఉండలేము, మేము ఇలా జీవించలేము, అలా జీవించలేము, మాకు స్వతంత్రం కావాలి, మాకు ఒక పలానా విధంలో మేము జీవించడం అలాడైపోయింది కనుక మేము అడ్జస్ట్ అవ్వలేము, ఎందుకంటే మాలో చాలా కోరికలు ఉంటాయి, మాలో చాలా ఆశలు ఉంటాయి, ప్రభు దగ్గరికి వస్తే మా కోరికలు మా ఆశలు మేము చంపుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, సాధారణంగా మనుషులు
స్వార్థపరులుగా మానవుడు జీవిస్తున్నాడండి. స్వార్థపరుడుగా మానవుడు జీవిస్తున్నాడు. కనుక దేవుడు మానవుని చూచినప్పుడు దేవుడు తను ఎంతగానో ఆయన మానవుణ్ణి సృష్టించాడు. దేవుడు సృష్టిని అద్భుతంగా సృష్టించాడు. కానీ మానవుణ్ణి ప్రభు ఏం చేసి మానవుడు దేవుణ్ణి విడిచిపెట్టాడండి. దేవుడి నుంచి పూర్తిగా దూరం అయిపోయాడు. ఆదికాండం 6:6 దీనికి పరిష్కారం ప్రభు చూచాడండి. దీని పరిష్కారం ఏంటని చూచినప్పుడు, తాను సృష్టించిన భూమి పాడైపోయిన దేవుడు చూచినప్పుడు ఆయన ఒక పరిష్కారాన్ని కనుగొన్నాడు. ఆ పరిష్కారమే ఈ లోకాన్ని నాశనము చేయడం అండి. ఈ లోకాన్ని నాశనం చేయడం. ఈ లోకాన్ని నాశనం చేసే ముందు దేవుడు ఒక కుటుంబాన్ని ఆయన ఎన్నిక చేసుకొని తన ప్రణాళికలో ఆయన వారిని పిలిచాడండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ యొక్క ఓడ అనేది అది దేవుని ఉగ్రత నుంచి మనుషులను కాపాడే ఓడగా ఉందండి. ఓడగా ఉంది. దేవుడు ఆయన కనుగొన్న పరిష్కారం పెడితే మనుషులను నాశనం చేయాలి. కానీ వీరందరిలో దేవుడు ఒకే ఒక వ్యక్తిని ఎన్నిక చేసుకున్నాడండి. ఒకే వ్యక్తిని ఎన్నిక చేసుకున్నాడండి. హీ కాల్డ్ వన్ మ్యాన్, హీ చూస్ వన్ మ్యాన్. ఆదికాండం 15:6 బైబిల్ ఏమంటుందంటే, మీరు ఎప్పుడైతే యేసు మాటను నమ్ముతారో, యేసు దేవుడని నోటితో ఒప్పుకుంటున్నారో, అది మీకు రక్షణ కలగజేస్తుందంట. చదవండి. ఆదికాండం 15:6 అతడు దేవుని మాట నమ్మాను, అది అతని నీతిగా ఎంచబడింది. దేవుని మాట నమ్మడమే నీతి. నోవాహు నీతివంతుడు కాదు, నోవాహు కూడా చెడ్డవాడే. కానీ దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు నోవాహు విధేయత చూపించాడు. ఆ విధేయత నోవాహును నీతివంతుడిగా మార్చింది. హీ బిలీవ్డ్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డూ సంథింగ్ ఆన్ ద ఎర్త్. దేని బిడ్డలారా, మనము విధేయత చూపించాలి. మన జీవితాలు ప్రభువుకు సమర్పణ చేయాలి. పాత నిబంధనలో మనం చూసినప్పుడు దేవుడు వారిని రక్షించాడండి. ఎలా రక్షించాడో తెలుసా? కృప ద్వారా రక్షించాడు. కృప ద్వారా రక్షించాడు. మార్క్స్ రోమపత్రిక 3:23 చూస్తే, ఏ పాపము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. నోవా కాలంలో కూడా మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారండి. కానీ అందులో దేవుడు ఒక వ్యక్తికి తన కృపనిచ్చాడు. ఆ కృప ద్వారా ఆ వ్యక్తిని ప్రభు ఏం చేశాడో తెలుసా? రక్షించాడండి. కాబట్టి దేవుడు ఒక వాడ నిర్మించమన్నాడండి. ఒక వాడ నిర్మించమన్నాడు. అది సన్నిధి, దేవుని సన్నిధి. ఆ సన్నిధి అనే దేవుని యొక్క కృపను కనుపరిచే సన్నిధి. అది నిజమైనదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువు వారు కూడా ఆయన ఒక ఓడగా చెప్పబడ్డాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 3:18 చదవండి. మొదటి పేతురు 3:18. మొదటి పేతురు 3:18. మొదటి పేతురు 3:18 చదవండి. దేవుని చిత్తము అలాగుండిన ఎడల కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుటయే బహు మంచిది. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అవినీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపం విషయంలో ఒకేసారి శ్రమ పడెను. దేవుడు దీర్ఘశాంతిమిక కనిపెట్టుచుండినప్పుడు పూర్వం నోవాహు దినములో వాడ సిద్ధపరచుచుండగా అవిరైన వారి యొద్దకు, అనగా చెరలోనున్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ రూపిగా వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ వాడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొంది, దానికి సాదృశ్యమైన బాప్తిజం ఇప్పుడు మిమ్మను రక్షించుచున్నది. అదేమనగా శరీర మాలిన్యము తీసివేయటకు కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలంగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. కాబట్టి కొత్త నిబంధనలో ఈ యొక్క వాడెవరో తెలుసా? ప్రభువైన యేసు అండి. ప్రభువైన యేసు, జీసస్ ఈజ్ ద ఆర్క్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, అది కట్టబడిన పదార్థం అని చూస్తే అది చిత్తికారపు మ్రానుతో అది చేయబడింది. ఈ చిత్తి సారపు మాను అనేది ఎన్నటికీ కుళ్ళుపోని మాను, ఎన్నటికీ పాడైపోని చెక్క.
దీనితో ఓడ నిర్మించబడిందండి. ఈ యొక్క చెక్క అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవాళి కోసము సిలువ పైన ఆయన వేలాడదీయబడటానికి ఒక సాదృశ్యంగా ఉన్నది. ఆయన మనుషుల కొరకు ఆయన ఏం చేయబడ్డాడంటే ప్రాయశ్చిత్తముగా మరణించాడు. యెషయా గ్రంథం 53:4 మనం చూసినప్పుడు ఆయన నిశ్చయముగా మన బాధలు ఆయన ఏం చేశాడు? వహించాడండి. మన బాధలు ఆయన పైన వేసుకున్నాడు, మన శ్రమలు ఆయన పైన వేసుకున్నాడు, మన అపరాధములు ఆయన పైన వేసుకున్నాడు, మన పాపము నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తముగా సిలువ పైన మరణించాడు, చెక్క పైన ఆయన మరణించాడు. ఏదైతే ఏ చెక్క అయితే నోవా కాలములో నోవా ఓడ చేసి ప్రజలను రక్షించిందో అటువలే యేసుక్రీస్తు సిలువ ఆ యొక్క మ్రాను అనేది మనుషులకు రక్షణ కలగజేస్తుందండి. అందులో రక్షణ ఉందండి, విడుదల ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనుషుల కొరకు మరణించడానికి లోకానికి వచ్చాడండి. మన పైన ఉగ్రతనంతటి తీసివేయడానికి ఆ సిలువ మ్రాను పైన ఆయన మరణించాడు. మార్క్సు వార్త రోమపత్రిక 5:9 మనం చూసినప్పుడు అయితే చదవండి. రోమపత్రిక 5:9 5:9 రోమా 5:9 కాబట్టి ఆయన రక్తం వలన మీరు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడ. పాత నిబంధనలో నోవా కాలంలో ఉగ్రత ద్వారా మనుషులందరూ నాశనం అయిపోతే ఆ ఉగ్రతలో దేవుడు ఒక కుటుంబాన్ని రక్షించినట్లుగా ఈ కడవరి దినాల్లో ఈ నూతన నిబంధన కాలములో ఆయన తన సువార్త ద్వారా ఎవరైతే ఆయన వాక్యం విన్నారో వారిపైన తన ఉగ్రతను కనుపరచకుండా వారిని ఆయన రక్షిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, చూడండి, దేవుడు ప్రేమామయుడండి. ఆయన సిలువ దగ్గర విస్తారమైన స్థలం ఉంది. ఎంతమంది వచ్చే రక్షణకు ఆయన దగ్గర ఇంకా రూమ్ ఉంది. ఆయన దగ్గర ఎంతమంది రాగలరు? ప్రపంచమంతా వచ్చిన ఆయన దగ్గర రక్షించడానికి ఆయన దగ్గర శక్తి అనేది. ఎందుకంటే ఆయన ఈ సర్వభూమిని తన చిటికిన వేలుతో ఆయన తిప్పుతున్నాడంటండి. బైబిల్ ఏముంటుందంటే ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. అంటే ఈ ప్రపంచంలో ఉన్న, అంటే ఈ శూన్యములో ఉన్న, ఈ అంతరిక్షములో ఉన్న ఈ యొక్క తారలన్నీ కూడా, ఈ గ్రహాలన్నీ కూడా ఆయన పాదాల కిందకి వెళ్తే ఇసుక రేణు వల్లే ఉంటాయండి. ఇసుక రేణు వలే, స్మాల్ డస్ట్. అంత అద్భుతమైన దేవుడు, ఆయన దగ్గరికి వచ్చేవాడిని ఆయన ఎంత మాత్రం త్రోసివేసేవాడు మాత్రము కాదండి. చూడండి, ఎబ్రాసిన పత్రిక 7:25 ఆయన ఎంతమంది రక్షించగలడు అని మనం ఆలోచిస్తే ఆయన దగ్గరికి వచ్చేవారిని ఆయన ఎంతమంది త్రోసివేయడండి. అంత మాత్రమే కాదండి, ఎబ్రాసిన పత్రిక 7:25 ప్రకారంగా ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సంపూర్ణంగా తన యొద్దకు వచ్చే వారిని సంపూర్ణంగా రక్షిస్తాడండి. ఇట్ ఫుల్ కాన్ఫిడెన్స్. ఆయన దగ్గరికి వచ్చేవాడిని సంపూర్ణంగా రక్షిస్తాడు. 100% ఆయన దగ్గరికి రావాలి. నోవాను ఆయన 100% రక్షించాడా లేదా 50% రక్షించాడు నోవాని? 100%. ఎందుకంటే నోవా విధేయత చూపించాడు, దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాట ప్రకారంగా అతడు ప్రవర్తించాడండి. అటువలే నోవా నిర్మించిన వాడి యొక్క ఆ యొక్క ఆకారాన్ని చూస్తే అది సిలువ ఆకారంలో కట్టబడిందంట. సిలువ ఆకారంలో అంటే అది ఒక సమాధి పెట్టి ఆకారంలో కట్టబడిందంట. సమాధి పెట్టి ఆకారం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ సమాధి పెట్టి ఆకారాన్ని మనకి ఏం తెలియపరుస్తుందంటే మన ఈ లోకంలో మరణిస్తామని ఈ సమాధి పెట్టి చూపిస్తుంది. We are going to die in this world. ఎప్పుడైతే నోవా ఆ యొక్క ఓడలో ప్రవేశించాడో ఆ ఓడలో ప్రవేశించడం నోవా ఏం చెప్తున్నాడంటే, నేను ఈ లోకంలో మరణించాను, నేను క్రీస్తులో జీవించడానికి వెళ్తున్నానని చెప్తున్నాడండి. అంటే ఈ లోకంలో ఉంటే మరణిస్తాడు, కానీ క్రీస్తులోకి వస్తే అతడు ఏం చేయబడతాడు? జీవాన్ని పొందుతాడు. అంటే నోవా సమాధి పెట్టలోకి వెళ్తున్నాడు.
సమాధి పెట్టులో ఏమన్నాడో తెలుసా? ఈ లోకంలో మరణించే నేను క్రీస్తులో జీవించడానికి నేను వెళ్తున్నాను. చర్చ్ అనేది ఈ లోకంలో నేను మరణించాను, క్రీస్తులో జీవిస్తున్నానని చెప్పే ఒక స్థలము. సంఘం అంటే ఏంటి చెప్పండి? సంఘం అంటే ఈ లోకంలో నేను మరణించాను, నేను క్రీస్తులో జీవిస్తున్నానని చెప్పే ఒక సన్నిధి. నోవా దేవుని వాడలో ప్రవేశించాడండి. కొలసి రాసిన పత్రిక 3:1 మనం చూసినప్పుడు, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు దగ్గరకు వస్తామో మనం ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందామండి. ఆ ప్రత్యేకమైన గుర్తింపు ఏంటో తెలుసా? మనము ఆయన శిలువ మరణము యొక్క పునరుద్ధానంలో మనము సాదృశ్యమైన ఒక గుర్తింపు పొందామని బైబిల్ చెప్తుంది. చదవండి, కొలసి రాసిన పత్రిక 3:1 కొలసి రాసిన పత్రిక, మీరు క్రీస్తుతో కూడా లేబడ్డవారైతే పైనున్న వాటినే వెదకుడి. చూడండి, మీ క్రీస్తుతో కూడా లేబడ్డవారైతే పైనున్న వాటినే మీరు ఏం చేయమన్నాడు? వెదకమని. అక్కడ ఎవరుంటారు? క్రీస్తు దేవుడు కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క వాడ యొక్క ఆకారము సమాధి పెట్టే ఆకారము. లోకంలో నేను మరణించాను, నేను క్రీస్తులో జీవిస్తున్నానని చెప్పే సత్యాన్ని మనకి తెలియపరుస్తుంది. దాని నిర్మాణాన్ని మనం చూస్తే, దానికి ఒకే ఒక తలుపు ఉండేదండి. ఒకే ఒక తలుపు, ఒకే ద్వారము, ఒకే కిటికీ, ఒకే ద్వారం, ఒకే కిటికీ, 3 అంతస్తులు. దే వాజ్ ఓన్లీ 1 డోర్ అండ్ 1 విండో, 3 స్టోర్లు. ఆ వాడ అద్భుతంగా దేవుడు నిర్మించాడండి. ఇది దేనికి సాదృశ్యంగా మనకు తెలియపరుస్తుందంటే తెలుసండి? రక్షణకు ద్వారంగా మనకు తెలియపరుస్తుంది. యోహాను సువార్త 10:9 ప్రభు చెప్తున్న మాట, నేనే ద్వారము. ప్రభు చెప్తా, నేనే ద్వారము. చదవండి, 10:9, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినడలా వాడు రక్షింపబడినవాడు. నా ద్వారా ఎవరైనా లోపలకు ప్రవేశించినడలా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు. చూడండి, లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచుండెను. చూడండి, ఎవరైనా సరే యేసయ్య మాట విని ఆయన దగ్గరికి వస్తే, ఆయన ద్వారంలోనికి వస్తే వారికి రక్షణ కలుగుతుందని దేవుడు చెప్తున్నాడు. నోవా దేవుని మాట విన్నాడు, తన జీవితంలో రక్షణ పొందాడు. తను మాత్రమే కాదు, తన కుటుంబాన్ని అంతా కూడా రక్షించుకున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఇక్కడ ఈ వాడకు 3 అంతస్తులు, 3 స్టేర్స్. ఈ 3 అంతస్తులు దేని తెలియపరుస్తుందో తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. చూడండి, అది మనం ఏ విధంగా రక్షించబడతామో తెలియపరుస్తుందండి. ఆత్మ, ప్రాణము, శరీరము. ఆత్మ, ప్రాణము, శరీరము. ఈ ఆత్మ, ప్రాణం, శరీరము రక్షించబడిన దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, కేవలం మన శరీరం మాత్రమే కాదండి. ప్రభు యొక్క ఆలోచన మన ప్రాణం రక్షించబడాలి, మన ఆత్మ భద్రపరచబడాలి. అయితే మన శరీరము, మన ప్రాణం కాపాడబడాలంటే ముఖ్యమైనది ఈ దేహం. మన దేహంతో జరిగించిన వాటిని ఒక దినాన మనము లెక్క అప్పగించే వారంగా ఉన్నాము. ఈ దేహంతో మనం ఏం చేసినా, అది మంచి చేసినా, అది కీడు చేసినా, అది అన్యాయం చేసినా, అది పాపము చేసినా, ఈ దేహంతో జరిగించిన వాటి నిమిత్తం ఒక దినం మనం ఏం చేయాలి చెప్పండి? లెక్క అప్పగించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, నోవాహు వాడలో అతడు ఏం పొందాడు తెలుసా? సంతృప్తిని పొందాడండి. హీ హ్యాస్ సాటిస్ఫైడ్ ఇన్ ద ఆర్క్. చూడండి, ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. లోపలికి వెళ్ళగానే నోవా కావాల్సిన అన్నీ కూడా వాడలో ఉన్నాయి. ఏం కావాలన్నీ ఉన్నాయి. ఆహారం ఉంది, ఆనందం ఉంది, సంతోషం ఉంది, భద్రత ఉంది, క్షేమం ఉంది, అన్నీ ఉన్నాయి. చూడండి, ఎప్పుడైతే మీరు దేవుని మాట వింటారో, ఆయన మాట ప్రకారంగా ఆయన మార్గంలో జీవిస్తారో, నడుస్తారో, మీకు దేవుడు అన్నీ ఇస్తాడు. విల్ గివ్ ఎనీథింగ్. రోమపత్రిక అంటాడు, తన అద్వితీయ కుమారుని ఇవ్వటానికి వెనక తీయని దేవుడు మీ కొరకు సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు? ఆయన అన్నీ ఇస్తాడు. హీ కెన్ గివ్ ఎనీథింగ్. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, నోవాహు ఆ వాడలో అతడు ఏం పొందాడో తెలుసా? విశ్రాంతిని పొందాడంటే ఏం పొందాడు?
విశ్రాంతిని పొందాడండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఆ దేవుడు మనల్ని కూడా తన సన్నిధికి పిలుస్తున్నాడండి. ఆ సన్నిధిలో మనకేముందో తెలుసా? భద్రత ఉంది. వీ హ్యావ్ ఏ సేఫ్టీ ఉంది. దేవుడు వాడును పిలిచాడు. వాడును పిలిచి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ వాడు తలుపులు ఆయన మూసేశాడు, ఆయన సీల్ చేశాడు. మనము కూడా ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తామో ఆయన మనకు భద్రత ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు, కాపుదలు ఇస్తాడు, మన గమ్యాన్ని ఆయన చేరుస్తాడు, మన పట్ల తనకున్న ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. 40 దినాలు వర్షం ప్రారంభించబడింది. మొదటి దినం వర్షం ప్రారంభించబడిందండి. దేవుడు నోవాతో అన్నాడు, నోవా నువ్వు లోపలికి వెళ్ళు, నువ్వు ఇంటి వారు లోపలికి వెళ్ళమన్నాడు. నోవా తన 3 కుమారులు, తన భార్యతో తీసుకెళ్ళి లోపలికి వెళ్ళాడండి. వెళ్ళబడికి వర్షం పడడం ప్రారంభించి మొదటి రోజు ప్రజలు అనుకున్నారు ఇది మామూలు అనుకున్నారు, 2వ రోజు మామూలు అనుకున్నాడు, 3వ రోజు మామూలు అనుకున్నారు, 4వ రోజు మామూలు అనుకున్నారు. కానీ 7వ రోజు నుంచి భూమి మీద నీళ్లు పైకి రావడం ప్రారంభించాయంట. 10వ రోజుకి పీకల వరకు మనుషులు మునిగిపోతున్నారు. వాడ నీటిలో తేలింది. మనుషులు అందరూ వచ్చి కొడుతున్నారంట, తలుపు కొడుతున్నారంట. అయ్యా నోవా నువ్వు చెప్పే కానీ నీ మాట వినలేదయ్యా, ఈ ద్వారం తెరువయ్యా అంటే దానికి అన్నాడంట, నా దగ్గర లేవు. పిలిచింది ఆయన పిలిచే మీరు రాలేదు కాబట్టి ఇప్పుడు ఈ తలుపు తెరవాలని కోరిక నా దగ్గర ఉన్న తాళపు చెవులు నా దగ్గర లేవు. నోవా కళ్ళ ముందే తన ఇంటి వారు, తన బంధువులు, తన స్నేహితులు, తన అన్నదమ్ములు, తన రక్త సంబంధులు అందరూ కూడా తన కంటి ముందే అందరూ నీటిలో కొట్టుకుపోయి చనిపోయారంటండి అందరూ. కానీ వారందరిలో మాత్రము నోవా ఒకడు ఏం చేయబడో తెలుసా? భద్రపరచబడ్డాడు. ఎందుకో తెలుసా? నోవా దేవుని మాటకు లోబడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమిటో చూడండి ఒకసారి. మనం ఎప్పుడైతే ఆయన మాటకు లోబడతామో, ఎప్పుడైతే ఆయన సన్నిధికి మనం వస్తామో, వెన్ వి కమ్ టు హిస్ ఆర్క్, మనం ఎప్పుడైతే ఆయన సన్నిధానంలో మనం జీవిస్తామో ఆయన రక్షించడానికి ఆయనకి శక్తి ఉందండి. చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ప్రభు అంటున్న మాట ఏంటి తెలుసండి? కడవరి కాలమందు బయలుపరచబడు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడుతాడని. ఈరోజు మీరు ఒకవేళ యేసుక్రీస్తు వాక్యాన్ని విని, ఆయన సందేశాన్ని విని మీ జీవితాలు ఆయన వాక్య ప్రకారం మీరు కట్టుకుంటే, ఏ విధంగా అయితే నోవా అతని కుటుంబాన్ని దేవుడు రక్షించాడో మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాడు. ఒకవేళ ఆయన మాట కాకుండా మీరు ఇష్టానుసారంగా జీవించారనుకోండి, ఆయన మాటను వినలేదనుకోండి, బైబిల్ ఏముంటుందంటే వినుట వల్ల విశ్వాసం కలుగును. విధేయులైన వారికి, ఆయన మాట విన్న వారికి ఆయన ఏ మేలు కొదువుగా ఉంచడంటండి. ఏ మేలు కొదువై ఉండక మానవంటున్నాడండి. ఆయన మాట విన్న వారికి ఆయన సమస్తము సమకూర్చి ఆయన మేలే జరిగిస్తాడు. ఒకటే మనం చేయవలసింది, ఆయన మాట వినాలి. ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే మన జీవితాల్లో మనం ఊహించలేనంత అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, నోవావు దేవుని మాట విన్నాడు. ఆ ప్రయాణము బహుశా చాలా దుఃఖకరమైన ప్రయాణమే. ఆ వాడ ఆ నీటిలో కొట్టుకొని పోతూ ఉండేది. ఆ వాడ నీటిలో కెరటాలకు కొట్టుకొని పోతూ ఉండేది. కానీ అతనికి భయం లేదు. కారణం ఏంటి తెలుసా? ఆ వాడలో ఎవరున్నారు? యేసు ఉన్నాడు. ఇఫ్ జీసస్ ఇస్ విత్ యూ, యూ హ్యావ్ నో ఫియర్. యేసు మీతో ఉంటే మీకు ఎలాంటి భయం అనేది లేదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, చూడండి, నోవావు విశ్వాసం ద్వారా తన ఇంటి వారిని రక్షించుకున్నాడు. ఇంటి వారిని రక్షించుకున్నాడు. ఈరోజు మీరు కూడా మిమ్మల్ని, మీ ఇంటి వారిని రక్షించుకోవాలంటే మీకు విశ్వాసం అనేది కావాలి, విధేయత కావాలి. ఆయన పిలుస్తున్నాడు. ఈస్ ఇన్వైటింగ్ యూ. ఆయన వాగ్దానాల కోసం పిలుస్తున్నాడు. ఒకవేళ నోవావు బయట ఉండిపోయినట్లయితే అతడికి మరణమే ఉండేది.
లోపల రాకుండా బయట ఉండిపోయినట్లయితే చివరికి తన దేహం మట్టిలో కలిసిపోయేది, తన ప్రాణం నరకానికి వెళ్ళేది. కానీ అతను దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుని మాట విన్నాడు, ఆ దేహం యొక్క కోరికలు చంపుకొని దేవుని దగ్గరికి వచ్చాడు, తనకి నిత్య జీవాన్ని పొందాడు. తన మాత్రమే కాదు, తన ఇంటి వారిని రక్షించుకున్నాడు. ఈ భూలోకాన్ని అంతా కూడా తిరిగి ఆయన కట్టాడు, నిర్మించాడు. అయినప్పటికీ ఇప్పుడు మరలా మనుషులు కూడా పాడైపోయారు. తిరిగి ఏ లోకానైతే తిరిగి దేవుడు నోవా ద్వారా ప్రారంభించి కాపాడాడో మరలా అదే మానవులు మరలా ఏం చేయబడుతున్నారంటే పాడైపోయారు. తిరిగి వారిని కట్టడానికి, తిరిగి వారిని మార్చడానికి దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈ చర్చిని కట్టాడంటండి. వాడ తన రక్తాన్నిచ్చి తన సంఘాన్ని కొన్నాడు, తిరిగి వాడను కట్టాడు. మళ్ళీ ఆయన పిలుస్తాడు, రండి 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 రండి, కమ్ 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 అని పిలుస్తున్నాడు. ఈరోజు మనం చెప్తూ ఉంటున్నాం, సేవకులు చెప్తూ ఉంటారు, రేడియోలో, టీవీలో, అనేకమైన స్థలాలు, రండి యేసు దగ్గర రండి, మీ జీవితాలు మార్చుకొని చెప్తుండే ప్రజలు అంటారు, వీళ్ళు పిచ్చోళ్ళు, వీళ్ళకి ఎలాంటి టైము, వీళ్ళు పిచ్చోళ్ళు, దీస్ పీపుల్ ఆర్ మెంటల్. నోవా చెప్పినప్పుడు నోవాను కూడా పిచ్చివాళ్ళు అన్నారు. నేడు కూడా మనుషులు దేవుని సువార్త వినేమంటారు తెలుసా? వీళ్ళకి ఇంకేం పని లేదంటారు. వాళ్ళు కూడా ఎలాగైతే అసహించుకున్నారో, ఎలాగ తిరుగుబాటు చేశారో, నేడు ప్రజలు కూడా అదే విధంగా దేవుని వాక్యం పైన తిరుగుబాటు చేస్తున్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ దినము నోవా దేవుని మాట విన్నాడు, తనను తన ఇంటి వారికి రక్షణ కలిగించుకున్నాడు. ఈరోజు మనం బయట ఉండకూడదు, మన లోపల రావాలి. మన లోపల మనకి ఏముంటుందో తెలుసా? క్షేమం ఉంటుంది, భద్రత ఉంటుంది, సమృద్ధి ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, విడుదల ఉంటుంది, క్షమాపణ ఉంటుంది. ఆరోగ్యముతో పాటు సర్వ సమృద్ధిని దేవుడిచ్చేవాడుగా ఉన్నాడు. ఒకే ఒక ద్వారం అండి, ఒకే ఒక ద్వారం అని ప్రభు అంటున్న మాట, నేనే ద్వారము, నేనే మార్గము, నేనే సత్యం, నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి వెళ్ళలేరు. నో వన్ కెన్ గో, నో వన్ కెన్ హ్యావ్ సాల్వేషన్ అపార్ట్ ఫ్రమ్ మీ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం మీకు ప్రకటించబడుతుండగా ఒక దినము ఈ యొక్క ద్వారం అనేది మూయబడుతుంది. వన్ డే ద డోర్ ఇస్ గోయింగ్ టు షట్. సంఘాలు మూయబడతాయి, సంఘ ద్వారం మూయబడుతుంది. కానీ అప్పుడు మీరు రావాలన్నా రాలేరు, అప్పుడు మీ జీవితాలు మార్చుకోవాలన్నా మార్చుకోలేరు. కాబట్టి ఈరోజు మీరు చేయవలసింది ఆ ద్వారం దగ్గరికి రావాలి. మనం చదివిన మాట యోహాను సువార్త 10:9 ప్రకారంగా, నేనే ద్వారము. చదవండి, యోహాను సువార్త 10:9. యోహాను, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించినడల వాడు, చూడండి, నేనే ద్వారమును, ఎవరైనా నా ద్వారా లోపలికి ప్రవేశించినడల వాడు రక్షణ పొందుతాడు. ఆయన ద్వారంలో మీరు వస్తే, ఆయన మాట విని ఆయన లోపలికి వస్తే మీకు రక్షణ, లేకపోతే ఉగ్రత అని కోపం కుమ్మరిస్తాడు. సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. మీరు ఏం పట్టుకున్నా, మీరు బంగారాన్ని పట్టుకున్నా బంగారం ఎలా మారిపోతుందా? మట్టిలో మారిపోద్దంట. మీరు ఏం చేసినా దానివల్ల ప్రయత్నం అనేది ఉండదు. కానీ మనం ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాట ప్రకారంగా, ఆయన వాక్య ప్రకారంగా మన ప్రవర్తించి జీవిస్తే ఆయన మన జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేస్తారు. ఒకే ద్వారం ఉందండి. మీరు ఏ పక్కన ఉన్నారు? లోపల ఉన్నారా, బయట ఉన్నారా? ఒకవేళ లోపల ఉంటే మీరు రక్షణ పొందుతారు, మీరు బయట ఉంటే మీకు ఉగ్రతే. ఇంకా ద్వారం తెరవబడే ఉంది. ద డోర్ ఇస్ స్టిల్ ఓపెన్. ద్వారం ఇంకా తెరవబడే ఉంది, ఇంకా మూయబడలేదు. 120 సంవత్సరములు ఆ ద్వారం తెరబడి ఉంది, కానీ ఎవరు వెళ్ళలేదు. ఇప్పుడు కూడా దేవుని సువార్త ఇంకా తెరబడే ఉంది, కానీ త్వరలో ఇది మూయబడుతుంది. ప్రపంచమంతా కూడా నాశనం కాబోతుంది, త్వరలో రాబోతుంది. మూడో ప్రపంచ యుద్ధం తెలుసా? మనుషులందరూ మరణిస్తారు. ఎవ్రీవన్ గోయింగ్ టు డై. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ అది రాకముందే దేవుడిచ్చిన అవకాశాన్ని మీరు ఏం చేయాలి? సద్వినియోగపరచుకోవాలి. ప్రభు మార్గంలో నడవాలి. ప్రభు దగ్గర రండి, ప్రభుని విశ్వసించండి. ఆయన శిలువ పైన కాచే రక్తం ద్వారా నీతిమంతులుగా మార్చబడతారని నమ్మండి. ఆయనకు మీ జీవితాలు సమర్పణ చేసుకోండి.